Hi, this is Dr. JMR Chemistry. కొంతమంది వీడియోస్ సార్ కొన్ని టర్మినాలజీస్ తెలుగులో యూజ్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ కోసము నేను ఈ మెటలర్జీ అనే లెసన్ అక్కడక్కడ తెలుగు యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ టర్మినాలజీ మెటలర్జీ. What is metallurgy? Generally, the extraction of metals from their ores. Extraction of metals. First terminology, that is ore. Then what is ore? Generally, ore means profitably extraction. And ఏంటి ఇక్కడ? Suppose for example Cu2O అంటే కాపర్ అనేది కాపర్ లాగా కలెక్ట్ కాకుండా ఇట్ రియాక్ట్ విత్ ఆక్సైడ్ అంటే కాపర్ ఓర్ అంటారు. దీన్ని క్యూప్రైట్ అంటారు. జింకైట్ తీసుకోండి, ZnO అంటారు. యాంగిల్ సైట్ అనుకోండి, PbSO4. టేబుల్ సాల్ట్ అనుకోండి, NaCl. అంటే ఏంటి? ఇది కాపర్ ఆక్సైడ్ అంటే కాపర్ ఓర్, ఇది జింక్ ఓర్. లెడ్ సల్ఫేట్ అంటే లెడ్ ఓర్. దెన్ సోడియం ఓర్. మీన్స్ ఇట్ కంబైన్ విత్ అదర్ మెటీరియల్స్, బట్ ద పర్సంటేజ్ ఆఫ్ ఆక్సైడ్, here sulfate, here chloride are very less. But major component is, this is metal. The major component is metal. So this is called ore. Definition is, it means it contains 95% metal, or that is nothing but main contribution is metal, and remaining is. So what is ore? Means the minerals from which metals can be profitably extracted. అంటే లెస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోర్ ప్రాఫిట్ రావాలి, దాన్ని మనము ఓర్ అని అంటాం. సో ఇక్కడ మనకి హియర్ వాట్ హ్యాపెండ్, 95% మెటల్ ఉండి దాంట్లో 5% మాత్రమే ఈ ఓర్స్. ఇది ఆక్సైడ్ అనుకోండి, ఇది ఆక్సైడ్ అనుకోండి, సల్ఫేట్ ఓరు, క్లోరైడ్ ఓరు. దీన్ని మనము ఓర్ అంటాం. దెన్ నెక్స్ట్ టర్మినాలజీ, వాట్ ఈస్ మినరల్. I used the terminology, what is mineral. Next terminology, minerals. What is mineral? Generally here what happened, compounds of metal which occur in nature with other substance. అంటే శాండ్ అనుకోండి, అంటే SiO2 శాండ్ అంటాం, సిలికా. దెన్ రాక్ అనుకోండి, లేకపోతే క్లే అనుకోండి. ఇటువంటివన్నీ means that ore or the compounds of metals which occur in nature with other substance. ఇవన్నిటివి ఏవైతే సిలికా కానీ, రాక్ కానీ, లేకపోతే క్లే కానీ, వాటితో ఏమవుతున్నాయి, కంబైన్ అవుతున్నాయి. వీటితో, ఈ ఓర్స్తో ఇవి కంబైన్ అవుతున్నాయి. ఏవైతే ఈ కంబైన్ అవుతున్నాయో వాటిని మినరల్స్ అంటారు. అంటే ఓర్ అంటేనేమో 95% దాంట్లో మెటల్ ఉండి అంటే ప్రాఫిటబుల్లీ ఎక్స్ట్రాక్షన్, దాన్ని ఓర్ అంటారు. ఓర్తో మిగిలిన కొన్ని కాంపౌండ్స్ కంబైన్ అయి ఉంటాయి. సో వాటిని ఏమంటారు, మినరల్స్ అంటారు. నెక్స్ట్, హౌ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్. మీన్స్ నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అంటే ఇక్కడ ఏమంటుంది, మెయిన్లీ మనం ఇక్కడ చూసినట్టయితే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్లో మనకు 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక మెటల్ని మనం తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనము 3 భాగాలుగా డివైడ్ చేసి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. నెంబర్ 1 కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ అని అంటాం. నెంబర్ 1 ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ అని, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ అని.
and number 3 purification, or it is also called refining. అంటే ఇక్కడ ఏంటి, సో అంటే ఏదైనా ఒక మెటల్ని అంటే ఓర్ని తీసుకున్నాం అనుకోండి, ఆ ఓర్ని ఏంటి మనము కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ వెళ్ళాలి, దాని తర్వాత ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ చేయాలి ఫైనల్లీ. అంటే ఏదైనా ఒక మెటల్ నువ్వు తీసుకున్నట్టయితే దే మస్ట్ అండర్గో. సపోజ్ ఏదైనా ఒక ఐరన్ ఓర్ తీసుకున్నాం అనుకోండి, Fe2O3, ఏం చేయాలి, దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి, దాని తర్వాత ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ చేయాలి, దాని తర్వాత ప్యూరిఫికేషన్. అంటే ఈ 3 ప్రాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ రోమన్ నెంబర్ 1 అనుకున్నా సరే, దీని రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3, అంటే దీస్ 3 ప్రాసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే మళ్ళీ ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్లో ఒక 3 పార్ట్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది. ఏంటది, ఒకటి హ్యాండ్ పికింగ్, నెంబర్ 2 వాషింగ్, నెంబర్ 3 ఫ్లోటేషన్, నెంబర్ 4 మ్యాగ్నెటిక్ సపరేషన్. అంటే దీంట్లో ఒక 4 పార్ట్స్గా మనము డివైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద ఓర్లో మనము డిపెండ్స్ ఆన్ ద వేరియస్ వాట్ యు కాల్డ్ రియాక్టివిటీ, వీఆర్ డివైడ్ ఇంటూ 3 parts. వాట్ ఆర్ దే? Extraction of crude metal at the top of the activity series, at the middle of the activity series, and at the bottom of the activity series. అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద క్రూడ్ మెటల్లో 3 పార్ట్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద టాప్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మిడిల్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద బాటమ్ ఆఫ్ ద యాక్టివిటీ సిరీస్. దాని తర్వాత ఏదైతే మనము ప్యూరిఫికేషన్ ఆర్ రిఫైనింగ్ అనుకున్నామో దాన్ని కూడా మనము 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటేమో distillation, number 2 Pauling, and number 3 liquation, number 4 that is electrolytic refining. అంటే ఈ విధంగా మనము ఏదైనా ఒక మెటల్ని వాట్ యు కాల్ ఒక ఐరన్ మెటల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి మనం తీసుకున్నట్టయితే మనం హౌ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ అంటే మెయిన్లీ ఇట్ అండర్గోస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మెటల్, నెంబర్ 2 ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మెటల్, నెంబర్ 3 వాట్ ప్యూరిఫికేషన్. అంటే ఈ 3 ప్రాసెస్లో వెళ్ళాలి. దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చేయాలి, మరియు ప్యూరిఫై చేయాలి. అంటే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ డోర్లో మనము ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. ఆ విధంగా ఏదో ఒక మెథడ్ యూజ్ చేసి 4 మెథడ్స్ ఉన్నాయి దీంట్లో. ఈ 4 మెథడ్లో ఏదో ఒక మెథడ్ యూజ్ చేసి ఈ యొక్క మెటల్ని మనం ఈ యొక్క ఓర్ని మనం ఏం చేస్తామో ప్యూరిఫై చేస్తాము. అంటే 4 మెథడ్స్ ఏంటి అంటే హ్యాండ్ పికింగ్, నెంబర్ 2 వాషింగ్, నెంబర్ 3 ఫ్లోటేషన్, అండ్ నెంబర్ 4 what magnetic separation. ఈ extraction of crude metal లో 3 points depends on the respective activity. మనం ఒక 3 parts గా మనం డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటి, నెంబర్ 1 extraction of the crude metal at the top of the activity series, at the middle of the activity series, and at the bottom of the activity series. ఇంకా ప్యూరిఫికేషన్ ఆర్ రిఫైనింగ్లో మనం ఏం చేస్తాము, మనము టోటల్ 4 పార్ట్స్గా డివైడ్ చేసాం. సో అంటే డిపెండ్స్ ఆన్. సో ఇక్కడ ఏంటి, నెంబర్ 1 డిస్టిలేషన్, నెంబర్ 2 పోలింగ్, నెంబర్ 3 లిక్వేషన్, అండ్ నెంబర్ 4 ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. సో ఈ విధంగా మనము 4గా డివైడ్ చేయడం జరిగింది. సో అంటే ఏదో ఒక మెథడ్, అంటే ఈ 4 మెథడ్స్ సపోజ్ దీంట్లో ఇచ్చాం, దీంట్లో ఒక మెథడ్ తీసుకుంటారు. ఈ యాక్టివిటీ సిరీస్లో ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది కాబట్టి దాని నుండి నువ్వు డిస్కవర్ చేస్తావు. దాని తర్వాత ఏం చేస్తావు, సో ఇక్కడ 4 మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక మెథడ్ నుండి సూటబుల్ మెథడ్ నుండి నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తావు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, డీప్గా వీఆర్ గోయింగ్ టు వాట్ యు కాల్డ్ ఫర్దర్గా ఎనాలిసిస్ ఎలా చేస్తారో దీంట్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్తో 1 by 1 ఫస్ట్ ఇది, తర్వాత ఇది చూద్దాం. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్లో మనం చూసుకొని ఆ 4 మెథడ్స్ ఏమేమి ఉన్నాయో మనము 1 by 1 చదువుకుంటాం. నెంబర్ 1 ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ద ఓర్ మనం చదువుకుందాం. నెంబర్ 1 1 minute. So here what happened,
First, we'll go through that one by one. What is that? Number one methodology, that is number one, Roman number one, concentration of the concentration or dressing of the ore. What is that? Concentration or dressing of the ore. What is concentration? Which is removal of impurities, means unwanted impurities. Unwanted impurities means what is concentration? Concentration is nothing but removal of unwanted impurities. It is nothing but what? Removal of unwanted impurities from the ore. So here the removal of unwanted impurities by physical or mechanical. So it is known as what? A concentration. How you are going to concentrate the ores? Means by various process, you know. In that number one process, hand picking. Number one, what is that? Hand picking. What is hand picking? Hand picking means you are removing what? Impurities based on what? Size and what? Color and shape, like this, based on size, color, shape. So you are going to distinguish. What is that? You are going to distinguish what? The ores and impurities. Means what is hand picking means, if the ore particles and impurities are different in one of the particles, one of the property, like size gani, shape gani, what do you call it, color gani, so you can easily separate by using hand. So you can easily separate, you can easily eliminate. So this is called hand picking. Number two, that is washing. What is washing, beta? So by washing, so మీరు కొంచెం ఏం చేయండి అంటే ఓర్ తీసుకోండి. ఓర్ తీసుకొని వాష్ చేయండి. హౌ యు ఆర్ గోయింగ్ టు వాష్? సో వాటర్ ఫ్లో పెట్టండి. వాటర్ ఫ్లో పెడితే ఏమవుతుంది? ఇంప్యూరిటీస్ అన్నీ సపరేట్ అయిపోతాయి. అంటే సపోజ్ మనకు ఇలా ఒక టేబుల్ తీసుకొని దానిలో గ్రూవ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ నుండి క్రష్డ్ ఓర్, ఏదైతే మనము బాగా క్రష్ చేసిన ఓర్ ఉంటుందో, సో ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెన్, దీంట్లో ఏం చేస్తాము, దీంట్లో వాష్ చేసి దీని నుండి ఫ్లో చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? లైస్ డెన్స్ పార్టికల్స్ ఉన్నవన్నీ ఇక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే హెవీ పార్టికల్స్ ఆర్ సెటిల్ డౌన్. ఇక్కడ ఏమవుతుంది? హెవీ పార్టికల్స్ అన్నీ ఇక్కడ సెటిల్ అవుతాయి. హెవీ పార్టికల్స్ అన్నీ ఏమవుతాయి? ఇక్కడ సెటిల్ అవుతాయి. సో హెవీ పార్టికల్స్ అన్ని, లైటర్ పార్టికల్స్ అన్నీ ఏమవుతున్నాయి? ఇక్కడ వెళ్ళిపోతాయి. లైటర్ పార్టికల్స్ అన్ని ఇటు వెళ్ళిపోతాయి. హెవీ పార్టికల్స్ అన్ని ఈ గ్రూవ్స్లో ఉంటాయి. సో అక్కడ ఏంటంటే దీన్ని ఏమంటారు? గ్రావిటీ సపరేషన్ అంటారు. గ్రావిటీ సపరేషన్. వాట్ ఈస్ గ్రావిటీ సపరేషన్ అంటే, ఇక్కడ నుండి క్రష్డ్ ఓర్ ఏవైతే ఉందో ఇవి నిటార్ అయిన దాంట్లో నుండి పంపించినట్టయితే కొంచెం స్లోప్ ఉన్న దాంట్లోనే ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెన్, లైట్ పార్టికల్స్ అన్ని ఇక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది. హెవీ పార్టికల్స్ ఇక్కడ సెటిల్ అవుతాయి. వీటిని ఏమంటారు? ఈ ఓర్స్లో సెటిల్ అవుతున్నాయి కాబట్టి ఇవి ఓర్ పార్టికల్స్, అంటే ఇంప్యూరిటీస్ని సపరేట్ చేస్తున్నాం. ఏ విధంగా? వాష్ చేయడం వల్ల లెస్ డెన్సర్ పార్టికల్స్ వెళ్ళిపోయి ఇక్కడ ఓర్ వాటర్ సబ్స్టెన్స్ ఓర్స్ అన్ని ఇక్కడ సెటిల్ అవుతాయి. సో అవి ఆటోమేటిక్ ఏమవుతుంది? లైటర్ పార్టికల్ ఇంప్యూరిటీస్ ఆ విధంగా సపరేట్ అవుతాయి. మడ్ కానీ ఇంకా ఏమైనా ఇంప్యూరిటీస్, ఇంకా చిన్న చిన్న ఇంప్యూరిటీస్ అన్ని, లెస్ డెన్సర్ పార్టికల్స్ అన్ని. ఇది కూడా ఒక మెథడాలజీ. అయితే హ్యాండ్ పికింగ్ ద్వారా కొన్ని వెళ్ళిపోతాయి. నువ్వు వాష్ చేసినావు అనుకోండి, వాష్ చేయడం వల్ల కొంచెం వెళ్ళిపోతాయి. దాని తర్వాత థర్డ్ వన్ చూసుకున్నట్టయితే ఫ్లోత్ ఫ్లోటేషన్. అంటే ఇక్కడ ఏంటి? థర్డ్ వన్, ఫోర్త్ నురగ. సో థర్డ్ వన్ FROTH, ఫోర్త్ ఫ్లోటేషన్. అంటే ఇక్కడ ఏంటి? మనం కంప్రెస్డ్ ఎయిర్ దీని నుండి పంపించినాం అనుకోండి,
కంప్రెస్డ్ ఎయిర్ ఇక్కడ నుండి పంపిస్తే ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెండ్, దీంట్లో ఉన్న ఓర్ క్రష్డ్ ఓర్ దీంట్లో డిజాల్వ్ అవుతుంది కాబట్టి ఇక్కడ సల్ఫైడ్ ఓర్స్ S2- సల్ఫైడ్ ఓర్స్ అన్ని ఇక్కడ ఏంది, దే ఆర్ ప్రజెంట్ ఎట్ ద టాప్ ఆఫ్ ద వాట్ యు కాల్డ్ కంటైనర్, టాప్ ఆఫ్ ద కంటైనర్. సో ఇక్కడ సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ అన్ని ఆ ఫోర్త్ బయటకు వస్తుంది. తోని వాట్ హ్యాపెండ్, దే ఆర్ కమ్ అవుట్. సో ఆటోమేటికల్లీ ద ఇంప్యూరిటీస్ అన్ని దే ఆర్ సెటిల్డ్ అవుట్ అట్ ద బాటమ్ ఆఫ్ ద కంటైనర్. సో ఇక్కడ ఎయిర్ ని, compressed air when it is passed through this pipe and this is agitated and the impurities are coming up. In the form of fourth. So automatically what happened, you can easily separate in the form of fourth. అవి వెళ్ళిపోవడం జరుగుతాయి అని చెప్తున్నాడు. So this is also one of the method. And last method, that is అంటే సల్ఫైడ్ ఓర్స్ ని సపరేట్ చేయడానికి ఈ మెథడ్ యూజ్ చేసినాం. నెంబర్ 4, that is what the fourth separation, that is magnetic separation. సో ఈ మ్యాగ్నెటిక్ సపరేషన్ ఎలా వాడుతున్నావు అంటే, ఒక 2 వీల్స్ తీసుకుంటాం. ఒక 2 వీల్స్ తీసుకొని, సో ఈ 2 వీల్స్లో ఏం చేస్తున్నాను, 2 మ్యాగ్నెటిక్ అంటే దీంట్లో నువ్వు తీసుకున్న ఓరు అది మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ చేసేది ఉండాలి. అంటే ఇక్కడ ఏమైతుంది, ఒక క్రష్డ్ ఓర్ ఇక్కడ ఏమైతుంది, కన్వేయర్ బెల్ట్ పైన నువ్వు ఏం చేయడం జరుగుతుంది. ఏం చేయడం వల్ల ఇక్కడ ఏమైతుంది, ఈ వీల్ కి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఇక్కడ ఏమైతుంది, దే ఆర్ సపరేటెడ్. అంటే ఇవి ఏమవుతుంది, ఇవి హియర్ వాట్ హ్యాపెండ్, దే ఆర్ ఇది మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ దీనికి స్టిక్ అవడం వల్ల దే ఆర్ సపరేటెడ్. అండ్ నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఆటోమేటికలీ వాట్ హ్యాపెండ్, దే ఆర్ ఎలిమినేటెడ్. నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ దానికి మనకు దూరంగా పడుతుంది. అంటే ఇదేంటిది, ఇది నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్, ఇదేంటి మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. అంటే ఇది దానికి ఇది చేయాలంటే వాట్ హ్యాపెన్, క్రస్ట్ ఓర్ దీని మీద వేసి ఆ తర్వాత మ్యాగ్నెటిక్ ఓర్ నాన్ మ్యాగ్నెటిక్ ఓర్ సపరేట్ అవుతుంది. అంటే ఈ ఇంప్యూరిటీస్ని ఏమంటారు, గ్యాంగ్ అంటారు. GANGUE. గ్యాంగ్ అంటే ఏంటి, జనరల్లీ గ్యాంగ్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్యూరిటీస్. దీన్ని ఏమంటారు, GANGUE. అంటే ఈ టర్మినాలజీ అక్కడక్కడ వాడతారు. గ్యాంగ్ అంటే ఏంది, ఇంప్యూరిటీస్. ఏమంటారు, గ్యాంగ్ అంటే ఇది నథింగ్ బట్ వాట్, ఇంప్యూరిటీస్. ఇంప్యూరిటీస్ అంటే గ్యాంగ్. సో ఆ విధంగా మనము ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ ని ఆ విధంగా సపరేట్ చేస్తాం. ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాము, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్, దే ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ వాట్ 4 టైప్స్ అని. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్, నెంబర్ 1 ఏంటది, నెంబర్ 1 దట్ ఈస్ హ్యాండ్ పికింగ్. నెంబర్ 2 వాట్ ఈస్ దట్, వాషింగ్. నెంబర్ 3 క్లోత్ ఫ్లోటేషన్. నెంబర్ 4 వాట్, మ్యాగ్నెటిక్ సపరేషన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చదువుకున్నాము, హౌ టు కాన్సన్ట్రేట్ ద వీడియో ఆర్ కాన్సన్ట్రేట్ ఆర్ అడ్రెస్సింగ్ ద ఓర్. సో అది మనం చదువుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో హౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ అనే విషయాన్ని మనం చదువుకున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.